सभाये नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। వేదిక మీద ఆశీనులై ఉన్న న్యాయమూర్తి రాజేశ్వరరావు గారికి, అట్లాగే మన ఘనపాటి గారికి, మా సోదరుడు ధనంజయ్ గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజున చల్లా వారు ఆహ్వానిస్తే వచ్చి చూసి ఆనందిద్దాం అనుకునేది తప్ప మేము ఇక్కడ మీ ముందు ఉపన్యాసం చేయాలి, చేయగలము అనేటువంటి సాహసం చేయదు. కానీ ఒక్కటి చెప్పగలదు, ఈ రోజున మనం విన్న ఈ వేద ఘోష, ఈ వేద వల్లి, ఇది నాకు తెలిసినంత వరకు వల్లించిన వారికి, ఘోష చేసిన వారికి, విన్నవారికి, దీన్ని ఆదరించి పోషించే వారికి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఈ వేద ఘోష అది కేవలం ఒక సౌండ్ కాదు. మీరు ఒక్కసారి గమనిస్తే మీరు వల్లించడానికి ముందు, వల్లించడానికి తర్వాత ఒకసారి మీ ఆరోగ్యం సంబంధించినటువంటి పారామీటర్స్, అట్లాగే విన్నవాళ్ళ ప్రకంపనలు, ఇవి సృష్టించే ప్రకంపనలు మనలో చాలా మార్పులు తెస్తాయి. దీన్ని అర్థం తెలుసుకుని, దాన్ని నడుచుకుని, అది ఆ వేదంలో ఏం చెప్పారో, ఎలా చెయ్యాలో అది చేస్తే అది వేరే, అది ఒక రకమైనటువంటి దాని యొక్క ఉపయోగం. కానీ ఈ వేదం వింటేనే పుణ్యం, చూస్తేనే పుణ్యం, ఆదరిస్తేనే పుణ్యం. ఇంతకు మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మేము వాదనలు చేస్తాం, మీరు వేదం వల్లిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, మన న్యాయమూర్తి గారు చెప్పినట్లుగా ఈ సాంప్రదాయాన్ని, మనం చేయగలిగినటువంటి, మన చేతిలో ఉన్నటువంటిది ఏంటంటే, మనం చేసేది మనం నమ్మాలి. అదే కాకుండా దీన్ని బాగా ఆదరించాలి, దీన్ని బాగా పోషించాలి. ఇప్పుడు సమాజం వేదం చదువుకుంటే వేదాన్ని ఆదరించే వాళ్ళు తక్కువ అవుతున్నారు అనేటువంటి భావన పూర్తిగా పోవాలి. అలాగా ఈ వేరే వృత్తులలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని బాగా ఆదరించి, పోషించి, సమర్థించి ఈ వేదం యొక్క ప్రాముఖ్యతని, దీని యొక్క విశిష్టతని అందరికీ అందేటట్లుగా చేయాలి. అది మా బాధ్యత. ఈ లౌకిక విద్యలలో, లౌకిక వృత్తులలో మేము ఉండి కూడా మా సాయశక్తుల ఈ వేద విద్యని వృద్ధి చేయాలని, చేయించాలని, అందరికీ అందాలని మీ సమక్షంలో కృషి చేస్తామని చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నమస్కారాలు చేసుకుంటూ నమస్తే. చక్కటి సందేశాన్ని ఇచ్చారు న్యాయమూర్తుల వారు, సర్వావారు.